ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశివారు ఈ నెలలో ఒక మంచి రోజు చూసుకుని కుక్క కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు, మీ దశ తిరిగిపోతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే కుక్క కనిపిస్తే ఏం చెయ్యాలి, ఏ విధంగా మీ యొక్క దశ తిరిగిపోతుంది, అలాగే కుక్కలకి అంత విశిష్టత ఎందుకు ఉంటుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మన పెద్దలు ఒక విషయం ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు. ఇది మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. కుక్కకి ఎంతో విశ్వాసం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది రుజువు కూడా అయ్యింది. చాలా వార్తలు కూడా వచ్చాయి. యజమాని లేకపోతే అవి అన్నం తినవు. రాత్రి వేళల్లో పోలీసుల్లాగా ఇంటిని కాపలా కాస్తాయి. ఇలా ప్రతి సమయంలోనూ అవి తమ విశ్వాసాన్ని నిరూపించుకుంటూనే ఉంటాయి. అయితే మీ గుండె పనితీరు బాగుండాలి అని మీరు కోరుకుంటే, అలాగే ఏళ్లు గడిచినా కానీ ఎలాంటి హార్ట్ డిసీజెస్ రావద్దు అని మీరు అనుకుంటే గనుక ఖచ్చితంగా కుక్కని పెంచుకోవాలి. మీ యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుక్కలను చాలామంది ఇంటి సభ్యులతో సమానంగా చూస్తూ ఉంటారు. వాటి బర్త్డేలు సెలబ్రేట్ చేయడం, పార్టీలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల నష్టం ఏమున్నది అన్నది వారి యొక్క వాదన. చాలామంది దీని స్టేటస్ సింబల్గా కూడా చూస్తూ ఉంటారు. చాలామంది జంతు ప్రేమికులు, పక్షుల ప్రేమికులు కూడా ఉంటారు. జంతువులని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాటిని ఎంతో ముద్దు చేస్తారు. పిల్లులు, కుక్కలు, పావురాలు, చిలుకలు ఇలా వారికి ఇష్టమైన జంతువులను, పక్షులను పెంచుకుంటారు. ఈ అలవాటు వారికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. టైంపాస్ కూడా అవుతుంది. అయితే ఇప్పుడే ఈ అలవాటు గురించి సరికొత్త విషయం తెలిసింది. అది ఏంటంటే గుండె ఆరోగ్యం బాగుంటేనే జీవితం. హృదయానికి ఏదైనా జరిగిందంటే ఇక అంతే సంగతులు. ఇదే విషయంపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు కుక్కల్ని పెంచితే గుండె ఆరోగ్యం బాగుంటుందని తేల్చి చెప్పేశారు. మనుష్యుల కంటే ఎన్నో గొప్ప విషయాలు ఈ జీవుల్లో ఉన్నాయి. ఈ జంతువులలో ఇంట్లో ఎక్కువగా పెంచుకునేది కుక్క. దీని గురించి మాట్లాడగానే విశ్వాసానికి మారుపేరుగా చెప్తారు. దీన్ని పెంచుకోవడంపై ఎన్నో పరిశోధనలు చేశారు పరిశోధకులు. వారు చెబుతున్న విషయాలు ఏంటంటే కుక్కలను పెంచుకోవడం వల్ల గుండె జబ్బులు రావట, వీటిని పెంచుకున్నవారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని స్వీడన్కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నవారు వీటిని పెంచుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారు. దాదాపు 20 ఏళ్ల క్రితం గుండె జబ్బుల బారిన పడిన వారిని ఎంపిక చేసి వారిలో ఎంతమంది కుక్కల్ని పెంచారు, ఎవరు పెంచలేదో చూసి లెక్కలు కట్టి వారి యొక్క జీవనకాలాన్ని అధ్యయనం చేశారు. ఇందులో కుక్కల్ని పెంచిన వారి యొక్క మరణాల సంఖ్య దాదాపు 33% తక్కువగా ఉందని తేల్చారు పరిశోధకులు. సాధారణంగా ఒంటరిగా ఫీల్ అయ్యేవారు వీటిని పెంచడం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. తమకి ఒంటరితనం అన్న ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. ఇలాంటి వారిపై అధ్యయనం చేసిన వారు ఒంటరిగా జీవిస్తూ కుక్కల్ని పెంచుతున్న వారి మరణాల సంఖ్య కూడా 15% తక్కువగా ఉన్నాయంట. కాబట్టి ఏకాంతంగా ఉన్నవారు కుక్కల్ని పెంచుకుంటే గుండె జబ్బులు రావని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఏకాంతంగా ఉన్నవారు తమ మనస్సులో ఎన్నో అనుకుంటారు. ఆ విషయాలను ఎదుటివారికి పంచుకోవడానికి ఎవరూ ఉండరు. ఇలాంటి సమయాల్లోనే జంతువులు, పక్షులతో వారు మనసు విప్పి మాట్లాడుకుంటారు. వాటికి అన్ని విషయాలు చెప్పుకుంటారు. వాటి ఆలనా పాలన చూస్తూ అవి చూపించే విశ్వాసంతో మైమరిచిపోతారు. ఈ కారణంగా తమ మనస్సులోని భావాలను అన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఒంటరిగా మదనపడే పరిస్థితులు కూడా వారికి ఉండవు. వారితో మరో జీవి ఉందనే భావన వారికి ఉంటుంది. అన్నీ కూడా వారి మానసిక స్థితి మెరుగయ్యేలా చేస్తాయి. ఈ కారణంగా చాలా వరకు సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి.
కాబట్టి ఏకాంతంగా ఉన్నవారు కుక్కలను జాలీగా పెంచుకోండి. అన్ని సలహాలు ఇస్తున్నారు పరిశోధకులు. మరి ఒంటరిగా ఉన్నవారికి ఇంత మేలు చేసే శునకాలు మిగతా వారికి కూడా అన్ని ప్రయోజనాలను ఇస్తాయి. నిజానికి ఈ మధ్యకాలంలో చాలామంది జంతు పెంపకాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. ఒకప్పుడు ఇది బాగా ఆర్థికంగా స్థిరపడిన వారే చేసేవారు. కానీ ఇప్పుడు అది అందరికీ చక్కటి హాబీగా మారింది. జంతువులు అంటే ఇంటి బయటే ఉండాలి, అవి మనతో సమానం కాదు అన్న భావన నుంచి ఇంట్లో మనిషిలా చూస్తూ వాటికి పుట్టినరోజు వేడుకలు, అవి చనిపోతే కార్యక్రమాలు చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. వీటికి కాస్తంత తిండి పెడితే చాలు, అవి ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. ఇలాంటి భావన ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే చాలామంది జంతు ప్రేమికులు కూడా సరికొత్త కాన్సెప్ట్లతో ప్రజల్లో అవగాహనను పెంచుతున్నారు. అలాగే వీళ్లల్లో సెలబ్రిటీలు కూడా చాలామంది ఉంటారు. వీరు జంతువుల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చాలామంది పెట్ షాపులు కూడా పెట్టుకున్నారు. అవి ఏంటంటే జంతువులను అక్కడికి తీసుకెళ్తే వాటిని శుభ్రం చేసి చక్కగా తయారు చేసి మన దగ్గరికి పంపిస్తారు. సిటీలో ఈ తరహా పెట్ షాపులకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, జంతు పెంపకం అనేది ఇప్పుడైతే పాపులర్ అయ్యింది అనుకుంటున్నారు. నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే పూర్వపు రోజుల్లో మన ఇళ్లల్లో ఆవులు, మేకలు, కోళ్ళు ఇలా రకరకాల వాటిని పెంచుకునేవారు. రాను రాను మోడ్రన్ ఫ్యామిలీస్ అయిపోయి సిటీకి వచ్చారు. ఇక్కడ వాటన్నింటినీ పెంచుకోవడం కుదరదు కాబట్టి ఇలా పిల్లులు, శునకాలను పెంచుకుంటున్నారు. మొత్తానికి శునకాలను పెంచుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇది మన మానసిక, శారీరక ప్రయోజనాలను కూడా ఇస్తుంది. దానికి కారణం ఏంటంటే వీటిని పెంచుకునేవారు చాలామంది ఉదయం, సాయంత్రం వేళల్లో జాగింగ్కి వెళ్ళినప్పుడు వీటిని వెంట పెట్టుకుని వెళ్తారు. ఇది వారికి ఒక మంచి అలవాటుగా మారుతుంది. దానివల్ల వారి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. సాక్షాత్తు పరమశివుడు అవతారం కాలభైరవుడు. అందుకే ఈ శునకానికి మీరు చేసే సేవ సకల శుభాలను మీకు కలిగిస్తుంది. అయితే ఈ మాసంలో తులారాశి జాతకులు చేయవలసింది ఏమిటి అంటే గనుక ఒక మంచి తిథి ఉన్న మంచి రోజును చూసుకోండి. ఆ రోజు మీరు కుక్క కనిపిస్తే ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. దానికి మీరు చేయవలసింది ఏమిటి అంటే గనుక మీరు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో మీరు పూజా మందిరంలో దేవుని పటం ముందు దీపాన్ని వెలిగించాలి. అలాగే ముఖ్యంగా శివారాధన చేయాలి. కాలభైరవ స్వామిని కూడా పూజించాలి. ఈ విధంగా చేసిన తరువాత మీరు అన్నం వండినప్పుడు ఆ అన్నం ఎవరూ ఎంగిలి చేయకుండా దాని నుండి కొంచెం అన్నం తీసుకుని గిన్నెలో వేయాలి. ఈ గిన్నెలో వేసిన తరువాత కొంచెం పెరుగును కూడా వేయాలి. ఆ పెరుగు అన్నంలో కొంచెం చక్కెరను వేయండి. కలిపిన అన్నాన్ని పూజా మందిరంలో పెట్టి మీ మనస్సులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. అంటే ఈ యొక్క పరిహారాన్ని మీరు దేని నిమిత్తం చేస్తున్నారు, ఎటువంటి కష్టాలు మీకు ఉన్నాయి, ఎటువంటి బాధలు మీరు పడుతున్నారు, ఈ బాధల నుండి మాకు విముక్తి కలగాలి అని మీ మనస్సులో సంకల్పం చెప్పుకొని ఒకవేళ మీ ఇంట్లో కుక్క ఉంటే ఆ కుక్కకి అన్నాన్ని పెట్టండి, లేకపోతే బయటి కుక్కలకి పెట్టండి. ఈ విధంగా పెట్టడం వల్ల మీకు ఉన్న దరిద్ర బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పును చూస్తారు. ఇలాంటి చిన్న పరిహారాలే మంచి ఫలితాన్ని ఇస్తాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ కాలభైరవుడు, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.